హలో ఫ్రెండ్స్, సౌదీ నుండి లైహా హీరల్ కోసం అన్నయ్య పంపించిన ఈ హెడ్ జ్యువెలరీ చాలా ప్రిటీగా అనిపించింది. చూడడానికి ఎంత ప్రిటీగా ఉందో పిల్లలకి వేసినప్పుడు కూడా అంతే ప్రిటీగా అనిపించింది. సో నార్మల్ ఫ్రాక్స్ ఆర్ డ్రెస్సెస్ పైన వేసే కంటే దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సౌదీ ప్రిన్సెస్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించగానే ఐడియా అద్దరిపోయింది అనిపించింది. సో వెంటనే నా మైండ్లో డిజైన్ చేసుకున్న లుక్ కోసం రిలేటెడ్ ఇమేజెస్ని బ్రౌజ్ చేసి దాని రిలేటెడ్ మెటీరియల్ కోసం నాకు నియర్ బై కట్ పీస్ సెంటర్కి వెళ్ళాను. గ్రోయింగ్ కిడ్స్ కాబట్టి కాస్ట్లీ మెటీరియల్ తీసుకున్నా కూడా కొన్ని రోజులకి అది సైజ్ అవుట్ అయిపోతాయి. హార్డ్లీ 2 to 3 times వేస్తారేమో. అందుకని నేను బడ్జెట్ ఎక్కువ అవ్వకూడదని కల్కి ఫ్యాషన్స్ కి వెళ్ళాను. ఇక్కడ వేరే స్టోర్స్ కంటే కంపారిటివ్లీ డిస్కౌంటెడ్ ప్రైసెస్ కి మెటీరియల్ దొరుకుతాయి. మీరు చూడండి, దే హ్యావ్ ఫ్యూ మెటీరియల్ లేబుల్డ్ యాజ్ ఆఫర్ ప్రైస్. అంటే వాళ్ళు ఇచ్చే డిస్కౌంటెడ్ ప్రైసెసే కాకుండా కొన్ని మెటీరియల్ మీద అయితే ఇంకా ఎక్కువ ఆఫర్ ఇస్తున్నారు. సో హీరల్ కోసం అయితే నేను ఈ లైట్ గ్రీన్ ఫుల్ థ్రెడ్ అండ్ పర్ల్ వర్క్ ఉన్న ఈ మెటీరియల్ చూస్ చేసుకున్నాను. ఒక్కసారి ఈ క్లాత్ టెక్స్చర్ చూడండి, చాలా స్మూత్ గా ఉంది. థ్రెడ్ వర్క్ కూడా వెరీ బ్యూటిఫుల్. జెరీ వర్క్ ఇచ్చారు అండ్ సెక్విన్ వర్క్ కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాష్ చేసినా కూడా ఈ వర్క్ అయితే సస్టైన్ అవుతుంది. అండ్ దీనికి రిలేటెడ్ సాటిన్ లైనింగ్ అండ్ క్యాన్స్ అండ్ ఇవన్నీ యాజ్ యూజువల్ కదా, సో అవన్నీ నేను తీసేసుకున్నాను లాంగ్ ఫ్రాక్ లుక్ కోసం. ఇంకా లైహా కోసం అయితే గోల్డ్ కలర్ క్లాత్లో థ్రెడ్ వర్క్ ఉన్నది దొరకలేదు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. గ్లిటర్ కైండ్ ఆఫ్ ఫుల్ వర్క్ నెట్ క్లాత్ ఆప్ట్ చేసుకున్నాను. సో దీనికైతే థ్రెడ్ వర్క్ ఏమీ లేదు. సో ఫ్యాబ్రిక్కి ఆల్ ఓవర్గా సెక్విన్ ఆర్ గ్లిటర్తోనే మొత్తం డిజైన్ వచ్చేసింది. బట్ ఫుల్ హెవీ లుక్ ఉంది. గోల్డ్ అండ్ రెడ్ నేను తనకి ఆప్ట్ చేసుకున్న కాంబినేషన్ అనమాట. వాటికి సరిపడా లేసెస్ తీసుకొని ఫైనల్గా టైలర్కి అయితే మెజర్మెంట్స్ ఇప్పించేసాను. ఈ షాప్ వాళ్ళకి బొటిక్ కూడా ఉంది. అంటే మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ అండ్ స్టిచ్చింగ్ మొత్తం వాళ్ళే చేస్తారు. డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఎవ్రీథింగ్. నేనైతే ఆల్మోస్ట్ చాలా వరకు వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్. సో హియర్ యూ గో ఫర్ ద ఫైనల్ లుక్. హలమతి హబీబు హలమతి హబీబందాలే హలమతి హబీబు హలమతి హబీబందా హలమతి హబీబు హలమతి హబీబందాలే హలమతి హబీబు హలమతి హబీబందా హబీబు హలమతి హబీబందాలే హలమతి హబీబు హలమతి హబీబందా హలమతి హబీబు హలమతి హబీబందాలే హలమతి హబీబు హలమతి హబీబు సో ఇలా లైహా అయితే ఫస్ట్ ఫోటోషూట్ చేసేసింది. బట్ హీరల్ కొంచెం విసిగిచ్చింది నన్ను. బట్ ఫైనల్లీ ఒక స్నాక్ బ్రేక్ అయిన తర్వాత తనైతే రెడీ అయిపోయింది ఫర్ ద ఫోటోషూట్. హియర్ యు గో. హలమతి హబీబు హలమతి హబీబందాలే హలమతి హబీబు హలమతి హబీబందా హబీబు హలమతి హబీబందాలే హలమతి హబీబు హలమతి హబీబందా హలమతి హబీబు హలమతి హబీబందాలే హలమతి హల్వా ఈ బలుబ బిదాదే ఈ బలుబ బిదా హల్వా ఈ బలుబ బిదాదే ఏ బతాదే హల్వా హలమతి హబీబు హలమతి హబీబందాలే హలమతి హబీబు హలమతి హబీబందా హలమతి హబీబు హలమతి హబీబందాలే హలమతి హబీబు హలమతి హబీబందా హలమతి హలమతి హబీబు హలమతి
యాక్చువల్లీ లైహా హీరోల్ని రెడీ చేసి నేను ఫోటోషూట్ స్టార్ట్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. బట్ డే లైట్లో ఎలాగో ఫోటోషూట్ చేయలేదు కదా, సో మ్యారేజ్ వస్తుంది అప్పుడు ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఒకళ్ళు కోఆపరేట్ చేస్తే ఇంకొకరు కోఆపరేట్ చేయలేదు. మేకప్ అయితే అయింది కానీ డ్రెస్ వేసుకోవడానికి అయితే హీరో లాస్ట్ మినిట్ వరకు చాలా రిజెక్ట్ చేసింది. అండ్ ఫైనల్ ఈ ఒక్క పిక్లో మాత్రమే తను ఈ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగింది. సో నాకు మళ్ళీ డే లైట్లో వాళ్ళని ఫొటోస్ చేయడం కుదరలేదు. యాక్చువల్లీ డే లైట్లో ఫోటోషూట్ చేసిన తర్వాత నేను ఈ ఫొటోస్ అన్నీ కలిపి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఈ వ్లాగ్ని. కానీ ఇంకా మా వాళ్ళతో ఈ గోలకి నాకు 2 times రెడీ చేయడమే చాలా కష్టమైంది. ఇంక ఇది పాసిబుల్ కాదులే అనిపించి ఇంక ఇక్కడితో ఇట్లా నేను పోస్ట్ చేయడానికి డిసైడ్ అయిపోయి ఇవాళ ఈ పోస్ట్ చేస్తున్నాను. ఈ ఫోటోషూట్ కోసం హీరోలు అయితే ఆల్మోస్ట్ నన్ను పీక్స్లో ఇరిటేట్ చేసింది. బట్ ఫైనల్లీ నేను కోపంగా ఉన్నానని చెప్పి వాంటెడ్లీ నన్ను నవ్వించడానికి ఇలా లేనిపోని స్మైల్ అంతా తెచ్చుకొని వీడియోలో నవ్వుతూ ఉందన్నమాట. బట్ ఎనీవే ఎలాగోలా కోఆపరేట్ అయితే చేస్తారు కొంచెం, అండ్ వీడియో అయితే చేయగలిగాను. కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయి అండ్ ఇవి నేను మీకోసం ఇక్కడ అప్లోడ్ చేస్తాను. లైహా హీరోల యొక్క ఈ లుక్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కనుక మా ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.